తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో 14 మందితో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితాను సిపిఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విడుదల చేశారు. భద్రాచలం నియోజకవర్గం నుండి కారం పుల్లయ్య, అశ్వరావుపేట నుండి పి అర్జున్, పాలేరు నుండి తమ్మినేని వీరభద్రం బరిలో నిల్వనున్నారు. అలాగే వైరా నుండి బూక్యా వీరభద్రం, ఖమ్మం బరిలో ఎర్ర శ్రీకాంత్, మదిరాలో పాలడుగు భాస్కర్, సత్తుపల్లి నుండి భారతి, మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డికి టికెట్లను కన్ఫర్మ్ చేశారు. వీరితో పాటు నక్రేకల్ నుండి చినవెంకుల, భువనగిరిల నరసింహ, జనగాంలో కనకారెడ్డి, ఇబ్రహీంపట్నంలో యాదయ్య, పటాన్చెరులో మల్లికార్జున్, ముసిరాబాద్లో దశరథుల పేర్లను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. సిపిఎం పార్టీ మేనిఫెస్టోను రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విడుదల చేశారు. మేనిఫెస్టోలో జర్నలిస్టులకు 300 గజాల స్థలం, 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ తో సిపిఎం పార్టీకి పొత్తు లేదని, కాంగ్రెస్ ను తమ పార్టీ గొంతెమ్మ కోరికలేమీ కోరలేదని అన్నారు తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్ ఇస్తానన్న సీట్లు తమకు ఇవ్వలేనందునే తమ గౌరవం నిలబెట్టుకోవడానికే ఒంటరిగా పోటీ చేస్తున్నామని అన్నారు. సిపిఐ పోటీ చేసే చోట తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. బీజేపీ గెలిచే అవకాశం ఉన్న చోట బీజేపీకి పోటీ ఇచ్చే పార్టీకి మద్దతిస్తామని తెలిపారు. నల్లగొండ, కోదాడ, హుజూర్నగర్లలో త్వరలో అభ్యర్థుల ప్రకటన చేస్తామని తమ్మినేని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా నల్లగొండ ప్రతినిధి హరిప్రసాద్ అందజేస్తారు. హరిప్రసాద్, చెప్పండి. శిరీష, సిపిఎం అభ్యర్థుల పేరును ప్రకటించారు తమ్మినేని వీరభద్రం. ఇప్పటికే పలు దఫాలుగా కాంగ్రెస్ కి సిపిఎం పార్టీకి మధ్య చర్చలు జరిగింది ఈ ఎన్నికల్లో పొత్తుల్లో వెళ్లాలనే ఉద్దేశంతో. అయితే కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు ఏవైతే కోరారో వాళ్ళు కోరిన దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇవ్వను అని చెప్తూనే వాళ్లకు నచ్చిన రీతిలో ఇస్తామనేసరికి గత 2-3 రోజుల నుంచి కూడా స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్తున్నారు తమ్మినేని వీరభద్రం. దాంట్లో భాగంగానే ఇటీవలి కాలంలో మిర్యాలు కూడా వచ్చిన ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా స్వతంత్రంగా పోటీలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేమేం గొంతున్న కోరికలు కోరలేదు, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అంటే నమ్మించి మోసం చేస్తుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది. అంటూనే గతంలో చాలా వరకు పొత్తులతోటి కాంగ్రెస్ ని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాము, అయినప్పటికీ కూడా మా పైన కొంత వివక్ష చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పి ఆయన 14 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఆయన అభ్యర్థుల విడుదల చేయడం జరిగింది. దాంట్లో నల్గొండ జిల్లాకు సంబంధించి 2 ఉన్నారు. మిర్యాలగూడకి సంబంధించి మొదటి కూడా పొత్తులో భాగంగా జూలకంటి రంగారెడ్డికి సిపిఎం అయితే ఇవ్వాలని చూస్తున్నారు. కాబట్టి సిపిఎం అభ్యర్థిగా నల్గొండ జిల్లా మిర్యాలగూడకు సంబంధించి జూలకంటి రంగారెడ్డిని ప్రకటించారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలోని నగరికల్ ఎస్సీ కాన్ఫరెన్స్ సంబంధించి మాత్రం బొజ్జ చిన్నాయకుల్ని ప్రకటించారు. అదేవిధంగా ఇక మిగతా జనగాము, అదేవిధంగా రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం సంబంధించిన 5 మంది అభ్యర్థులను, భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి 2 అభ్యర్థుల్ని మొదటి విడుదల ఆయన ప్రకటించడం జరిగింది. ప్రకటిస్తూనే ఆయన కాంగ్రెస్ పార్టీ పైన కొంత ఆరోపణ చేశారు. ఎందుకంటే పొత్తు అని స్నేహమైన పోటీ అని చెప్పి పొత్తులో భాగంగా చెప్తామని చెప్పి వారు కూడా ప్రకటించకపోవడంతో మేమేం సొంతంగా కోరుకోలేదు. అయినప్పటికీ కూడా ఒక అడుగు ముందుకేసి వాళ్ళు అభ్యర్థులను ప్రకటించడం మాత్రం కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన, అదేవిధంగా బీఫామ్స్ ఇవ్వడం, అదేవిధంగా ప్రచారంలో ముందుకు పోతున్న సందర్భంలో మాత్రం కొన్ని అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ఇంకొక 12 సీట్లు ప్రకటించాల్సి ఉంది. ఈ 12 సీట్లు కూడా ఈ పొత్తుల ఖరారు నేపథ్యంలో మొత్తం ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సిపిఎం కూడా 14 మందికి ప్రకటించింది. అయితే పొత్తు ఉంటుందా లేదా, లేకపోతే వేరే ఏరియాలో సిపిఐతోనైతే పొత్తు ఓకే అయిపోయింది, కానీ అంటే ఓకే అయిపోయిందని వార్తలు సందర్భంలో సిపిఎం ఒక అడుగు ముందు చేసి వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించడం మాత్రం కొంత రాజకీయంగా మాత్రం చర్చ చెరలేపిందని చెప్పొచ్చు. శిరీష, రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో 14 మందితో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితాను సిపిఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విడుదల చేశారు. భద్రాచలం నియోజకవర్గం నుండి కారం పుల్లయ్య, అశ్వారావుపేట నుండి పి అర్జున్, పాలేరు నుండి తమ్మినేని వీరభద్రం బరిలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. ఉపేందర్, చెప్పండి. సురేష, ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను అయితే సిపిఎం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి జాబితాలో దాదాపు 14 స్థానాలకైతే అభ్యర్థులను అయితే ఖరారు చేశారు. ఇక కాంగ్రెస్ తో పొత్తు కోసం సిపిఎం చేసిన ప్రయత్నాలు అయితే ఫలించలేదని తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రతిపాదించిన విధంగా మిర్యాలు కూడా వైరా స్థానాలను ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే సిపిఎం పార్టీ కోరింది. అయితే అస్తం పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో 17 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లయితే సిపిఎం ప్రకటించింది. ఇక కోదాడ, హుజూరాబాద్ సహా మరో ఏదైతే హుజూర్ నగర్ కి సంబంధించి మరో స్థానానికి అభ్యర్థులను అయితే ఈ రోజు సాయంత్రం ప్రకటిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక పొత్తుపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మరో 3 స్థానాలకు అభ్యర్థులను కూడా సాయంత్రం ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు బరిలోకి దిగుతున్నారు. దీనికి బీజేపీ గెలిచే చోట ఓడించగలిగే అభ్యర్థులకే ఓటేయాలని చెప్పేసి ఇప్పటికే తమ్మినేని వీరభద్రం సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిపిఎం అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక సిపిఐ పార్టీ చేసే విధానాల్లో తాము మద్దతు ఇస్తామని చెప్పేసి అక్కడ తాము పోటీ చేయడం లేదని చెప్పేసి వాళ్ళైతే ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కోదాడ, హుజూర్ నగర్ సహా మరో స్థానానికి అభ్యర్థులు అయితే ఈ రోజు సాయంత్రం ఎట్టకేలకు ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పొత్తుపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పేసి అయితే వారైతే చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అది తమ్మినేనితో ఫోన్ లో మాట్లాడారని చెప్పేసి అభ్యర్థుల జాబితా విడుదల వాయిదా వేయాలని చెప్పేసి కోరినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే అది కుదరదని జానారెడ్డికి ఇటు ఏదైతే తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారో ఆ 14 మంది అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలేరుకు సంబంధించి పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, అదే విధంగా వైరా నుంచి ఓకే వీరభద్రం, అటు సత్తుపల్లి నుంచి అయితే భారతికి ఇచ్చారు. ఇక ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఎర్రా శ్రీకాంత్ కి అయితే ఆ స్థానాన్ని కేటాయించారు. ఇక మధిర పాలడుగు భాస్కర్, ఇటు భద్రాచలం నుంచి అయితే కారం పుల్లయ్యను కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అశ్వరావుపేట వచ్చేసి పిట్టల అర్జున్ కూడా ప్రకటించారు. ఇక మిర్యాల కూడా జూలకంటి రంగారెడ్డిని, అదేవిధంగా నకరికల్ చిన్న వెంకులు, అదేవిధంగా భువనగిరి నరసింహులు, అటు జనగామ నుంచి కనకారెడ్డిని కూడా ప్రకటించారు. ఇక ఇబ్రహీంపట్నం వచ్చేసి పడాల యాదయ్య, పటాన్చెరు వచ్చి మల్లికార్జున్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముషీరాబాద్ దశరథ్ పేర్లు అయితే ప్రకటించారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఏదైతే ఆ పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అయితే పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. గతంలోనే నియోజకవర్గాలు విస్తృతంగా తిరుగు పార్టీలో కమిటీలు ఏర్పాటు చేస్తూ వాటితో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ లో పొత్తుల విషయం కొలిక్కి రాకపోవడంతో వారు ఈ జాబితాను ప్రకటించారని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో దాదాపు 7 స్థానాల్లో అయితే ఈ రోజు అభ్యర్థులు అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మరో 3 స్థానాల్లో ఏదైతే సిపిఎం పార్టీకి అయితే సిపిఐ పార్టీకి కేటాయించినట్టుగా అయితే మనకు సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ప్రకటించిన జాబితా మాత్రం ఒక సంచలనంగా మారవచ్చు. ఇప్పటికే ఏదైతే పాలేరు నియోజకవర్గానికి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇటు ఏదైతే సిట్టింగ్ స్థానం అయితే ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ స్థానం నుంచి అయితే పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఈ స్థానంపై అయితే ప్రత్యేకంగా దృష్టి సారించడంపై అయితే కొంత విస్మయం కొనసాగుతుంది. ఇక్కడ త్రిముఖ పోటీ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ స్థానం ఏదైతే పాలేరు నియోజకవర్గ స్థానం ఇటు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రం స్వస్థలం కావడం, అదేవిధంగా ఈ స్థానాన్ని ఆయన మొదటి నుంచి కూడా కోరుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 స్థానాలను అయితే ఇప్పుడు ప్రకటించారు. సాయంత్రం కల్లా మరో 3 స్థానాలను అయితే ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. శిరీష, అలాగే ఉపేందర్, అంటే కాంగ్రెస్ తో పొత్తు లేనందువలన కాంగ్రెస్ కి ఏమైనా ఓట్ల విషయంలో ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా కమ్యూనిస్టు పార్టీకి వామపక్షాలకు కూడా అంతే పట్టు ఉంటది. ఆ నేపథ్యంలోనే వీరితో పొత్తు కొంత ఏదైతే మొదటి నుంచి వీరైతే సిపిఎం పార్టీకి సంబంధించి సిపిఎం పార్టీ 2 స్థానాలు కోరుతుందట. భద్రాచలం కావచ్చు, ఇటు వైరా స్థానాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాలేరుని కూడా మొదటి నుంచి కోరారు. ఇక్కడ ఏదైతే పొంగులేటికి కేటాయించిన నేపథ్యంలోనే ఇప్పుడు భద్రాచలం వైరాన్ని కోరిన పరిస్థితి నేపథ్యంలో ఆ 2 స్థానాలు కూడా వారు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అయితే వీరైతే కొంత
వెనుకడుగు వేసి వీళ్ళ స్థానాలను అయితే అంటే ఇక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో ఏదైతే ఈ సిపిఎం పార్టీకి సంబంధించి బిఎల్ఎఫ్ అనే ఒక కూటమిని ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలో పోటీ చేసి హోరాహోరీగా కూడా వారి ఓట్ల మెజారిటీని కూడా చూపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఉన్న చోట కూడా తమ అభ్యర్థిని పెట్టి ఓట్లకు దగ్గరగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీరు సొంతగా పోటీ చేయడం వల్ల అటు కాంగ్రెస్ పార్టీకి కొంత ఎదురు దెబ్బ తగిలే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మొత్తం అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అంటే అభ్యర్థుల విషయంలో వెనకడుగు వేస్తూ ఇప్పటికే ఏదైతే పొత్తు నేపథ్యంలోనే ఇన్ని రోజులు ఆగారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిపిఎం పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించడంపై అయితే కొంత విస్మయానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సీనియర్ నేతలుగా ఉన్నటువంటి జానారెడ్డి మిగతా సీనియర్ నేతలు కూడా ఇప్పటికే ఆ సిపిఎం పార్టీకి సంబంధించిన నేతలతో అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కూడా చర్చలు జరుపుతున్నట్లయితే తెలుస్తుంది శిరీష. అలాగే అంటే ఇంతకుముందు ఏదైతే మునుగోడు ఎలక్షన్ కి సంబంధించి ఈ కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతునిచ్చారు, ఇప్పుడు కూడా కొన్ని స్థానాలలో బీజేపీకి మద్దతు తెలుపుతామంటూ కూడా చెప్తున్నారు. మరి దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని పార్టీలతో మేము మద్దతు తెలుపుతామనే నేపథ్యంలోనే అటు మునుగోడు ఎన్నికల్లో కూడా ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే మద్దతు తెలిపిన పరిస్థితి కనిపిస్తుందో ఆ నేపథ్యంలో అక్కడ ఏదైతే మునుగోడు గెలుపులో తమ ప్రతిభను చూపామో మేము ఖచ్చితంగా మా వాటా ఏదైతే మాకు సంబంధించిన ఓట్లు తమ వైపు మళ్లించి బీజేపీని ఓడించడం కోసం మన శాయశక్తుల ప్రయత్నం చేశామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఆ నేపథ్యంలో పొత్తులు కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రకటించిన జాబితాపై అయితే కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.